Iodine can be used to test the presence of iodine ఉపయోగించి దీని యొక్క ఉపస్థితిని మనం తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకోవచ్చు మనం అంటే గ్లూకోజ్ చక్కెర. గ్లూకోజ్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఐడిన్తో గ్లూకోజ్ని పరీక్షించడం అనేది సాధ్యం కాదు. లైట్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆప్షన్. స్టార్చ్ అంటే పిండి పదార్థం. పిండి పదార్థాన్ని ఐడిన్తో పరీక్షించవచ్చు. ఎప్పుడైతే మనం పిండి పదార్థానికి ఐడిన్ కలిపినామో అది ఏ రంగుకు మారుతుంది? నీలి నలుపు రంగులకు మారుతుంది. కాబట్టి ఇట్ టర్న్స్ ఇంటూ blue black color. That's why it is the right answer. It is the test for starch. When we add iodine to the starch, it turns into blue black color. All above is wrong option. Right answer is starch. To test starch, we use the iodine. Iodine test proves that starch is present. Oxygen was discovered by oxygen no kanukunnadi evaru? Lavoisier. Wrong option. Lavoisier he named the oxygen. He named the oxygen. That's why it's the wrong answer. He explained about the oxygen. Joseph Priestley. Joseph Priestley is the right answer. He discovered oxygen. He discovered oxygen. Engelmann is also wrong answer. Julius Van Sachs is also wrong answer. Julius Van Sachs discovered the chloroplast. క్లోరోప్లాస్ట్ గురించి చెప్పింది నేను. ఎంగల్మన్ ఏమో సన్లైట్లో నుండి బ్లూ రెడ్ రేస్ గురించి చెప్పింది. కాబట్టి వీళ్ళు ఇద్దరు లెవోయిజర్ ముగ్గురు కూడా సరైన సమాధానం కాదు. జోసెఫ్ ప్రీస్లీ డిస్కవర్ ద ఆక్సిజన్. జోసెఫ్ ప్రీస్లీ ఆక్సిజన్ కనుక్కున్నాడు. ఇది సరైన సమాధానం. Plants restore to the air whatever breathing animals and burning candles remove was hypothesized by. మొక్కలు జీవులు శ్వాసక్రియ ద్వారా వాడుకున్నటువంటి మరియు కొవ్వొత్తి మండడం ద్వారా వాడుకున్నటువంటి గాలిని తిరిగి భర్తీ చేస్తాయి అని ఎవరు సిద్ధాంతీకరించారు? Plants store the air whatever used by animals and burning things అని ఎవరు చెప్పారు? Lavoisier. Lavoisier is the wrong option. Van Helmont ఇది కూడా wrong option. Joseph Priestley it is the right option, who performed experiment by taking mint plant, a rat and a burning candle. He covered these three under the bell jar and he found that the candle is still burning and the rat is still alive. Why? Because there is the presence of mint plant. పుదీనా మొక్కను, చిట్టెలుకను మరియు మండుతున్న కొవ్వొత్తిని ఒక గంట జాడి కింద ఉంచి జోసెఫ్ ప్రీస్లీ గారు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో ఆయన నిరూపించింది ఏంటి అంటే కొవ్వొత్తి వెలగడానికి మరియు చిట్టెలుక బ్రతికుండడానికి కావాల్సినటువంటి గాలిని పుదీనా మొక్క ఇస్తుంది అని ఆయన నిరూపించారు. ఎందుకంటే అంతకుముందు చేసిన ప్రయోగంలో కొవ్వొత్తి ఆరిపోవడము, అదేవిధంగా ఎలుక చనిపోవడం జరిగింది. పుదీనా మొక్క ఉంచడం వల్ల ఇవి రెండు అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి దీనికి కారణము పుదీనా మొక్క అవి కోల్పోయినటువంటి గాలిని ఏదో ఇస్తుంది అని చెప్పి ఆయన నిరూపించాడు. ఇది రైట్ ఆప్షన్. జాన్ ఇంజన్హౌస్ కూడా రాంగ్ ఆప్షన్. హూ hypothesized that the plants restore the air whatever utilized by the breathing animals and burning candles. That is option is Joseph Priestley. Joseph Priestley చెప్పారు. In plants exchange of gases takes place through. మొక్కల్లో వాయువుల యొక్క వినిమయం ఏ విధంగా జరుగుతుంది? దీని ద్వారా జరుగుతుంది. స్టొమాటా, పత్రరంధ్రాలు. ఎస్ ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. లూజ్ టిష్యూ ఆన్ స్టెమ్. కాండం మీద ఉన్నటువంటి వదులుగా ఉండే కణజాలం. ఎస్ రైట్ ఆప్షన్. లూజ్ టిష్యూ ఆన్ రూట్. వేరులో వదులుగా ఉండేటువంటి
కణజాలం. ఇది కూడా రైట్ ఆప్షన్. హెన్స్ ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబౌవ్. పైవన్నీ సరైన సమాధానము. మొక్కల్లో వాయువు వినిమయము పత్రరంధ్రాల ద్వారా, స్టెమ్లో ఉండే లూజ్ టిష్యూ ద్వారా, రూట్లో ఉండే లూజ్ టిష్యూ ద్వారా జరుగుతుంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్లాంట్స్ త్రూ ద స్టొమాటా అండ్ లూజ్ టిష్యూ ఆన్ ద స్టెమ్ and also loose tissue on the root. For discharging leaves, the plant should be kept in dark for nearly. Discharging means remove the starch. పత్రాల్లో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను చీకటిలో ఎన్ని రోజులు ఉంచాలి?